నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇండిగో టికెట్ కొంటే దండగేనా అనే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ టైం బహుశా ఈ మధ్యకాలంలో గడిచిన 2-3 డికేట్స్లో ఇంతటి సంక్షోభం ఒక ఎయిర్లైన్స్ ఎదుర్కోవటం. వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేకనా, లేకపోతే ప్లానింగ్ ఉన్న ఎగ్జిక్యూషన్ చేసే మెకానిజం లేకనా, ఏమైతేనే కొన్ని వేల మందిని సఫర్ చేశారు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్లో అయితే అండ్ ప్యాసింజర్స్ స్ట్రాండెడ్ అయిపోయారు. రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మామూలుగా సఫర్ కాలేదు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీజీసీఏ మరి ఏం చేస్తుంది ఇన్నాళ్ళు? ఇవాళ హఠాత్తుగా ఎందుకు ఇప్పుడు నిద్ర లేచి కన్నెర్ర చేసి ఆగ్రహించడం ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అసలు దృష్టి పెట్టలేదా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేశారా? ఇండిగో మీద ఎందుకంత ప్రేమ? ఓవరాల్గా ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత జనాలందరూ ఎయిర్ ఇండియా టికెట్లు కొనటం మానేసి ఇండిగో మీద ఫోకస్ పెడితే ఇండిగో ఇలాంటి చావు దెబ్బ కొట్టింది. సో ఈ పరిస్థితుల్లో అసలు విమానయాన రంగంలో ఆల్రెడీ ఎదురైన సంక్షోభాల నుంచి ఎలాంటి పాఠాలు మనం నేర్చుకోవాలి, ఇదంతా సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచర్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందల వేల మంది ఎయిర్పోర్ట్లో మామూలు సిటీ బస్ స్టాండ్లో ఉన్నట్టు అలా రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు సార్, ఫారిన్ కంట్రీస్ నుంచి, వాళ్ళ అమ్మానాన్నలను చూడటం కోసం, ఏదో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం కోసం, నేటివ్ ప్లేస్కి. ఈ సంక్షోభం ఇవాళకి 6వ రోజు, ఒక్క విమానం ఎగరలేదు. అంటే క్యాన్సిల్ చేస్తున్నదే కనిపిస్తుంది. తప్పుడు మెసేజ్లు పంపించి మీరు వచ్చి ఎయిర్పోర్ట్లో ఉండటం, తీరా మోసి అక్కడికి వెళ్ళేప్పటికి గంటల తరబడి వెయిట్ చేయడం, మళ్ళీ వెనక్కి రావటం. వాసుదేవన్ గారు, ఇది ఇండిగో చేసిన ఒక మిస్మేనేజ్మెంట్ అంది, ఇంకేం లేదు. టోటలీ మిస్మేనేజ్డ్. ఇండిగో ఒక లీన్ అండ్ మీన్ ఎయిర్లైన్ అంటారు. అంటే వాళ్ళు స్టాఫ్ని చాలా తక్కువ పెట్టుకుంటారు, ఆ స్టాఫ్తో ఎక్కువ పని చేపిస్తారు. అది కాకుండా మిగతా అన్నీ అవుట్సోర్స్ చేసేస్తారు. క్లీనింగ్ నుంచి ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ అవుట్సోర్స్ చేసేస్తారు. దాని మీద వాళ్ళు ప్రాఫిట్ తీసుకొస్తున్నారు, లాభాలు తీసుకొస్తున్నారు. రోజుకి 2200 ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తారు భారతదేశంలో. దానికన్నా హాఫ్ ఎయిర్ ఇండియా దగ్గర ఉంది. ఎయిర్ ఇండియా ఇంకా పికప్ చేస్తుంది. కొన్ని రోజుల్లో ఎయిర్ ఇండియా, బహుశా ఈ క్రైసిస్ ఎయిర్ ఇండియాకి మంచి ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఎయిర్క్రాఫ్ట్ ఉండే, అది వాళ్ళు అప్గ్రేడ్ చేస్తున్నారు దాన్ని. పాత ఎయిర్ ఇండియా అవతారం మనకు తెలుస్తుంది, గవర్నమెంట్ ఎయిర్లైన్ ఎట్లా నడుస్తుంది అనేది. సో వాళ్ళు రీఫర్బిష్ చేస్తున్నారు, అంటే ఇంటీరియర్ ఇంప్రూవ్ చేస్తున్నారు. పైలట్స్ని ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలా పైలట్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ దగ్గర. యాక్చువల్లీ దాన్ని నడుస్తున్నప్పుడు కూడా ఇండిగో ఇది ఎందుకు వచ్చింది, ఈ ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ అని చెప్పి డీజీసీఏ ఒక ఆర్డర్ ఇచ్చారు 2024లో. అంటే ఒక సంవత్సరంలో తర్వాత మేము ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పి అన్ని ఎయిర్లైన్స్కి ఇచ్చారు. భారతదేశంలో యాక్టివ్గా ఉన్న ఎయిర్లైన్స్ 3-4 ఉన్నాయి. ఒకటి ఇండిగో, ఒకటి ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, కానీ ఆకాశ ఎయిర్. స్పైస్ జెట్ ఎక్కువ లేదు ఫ్లైట్, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఈ క్రైసిస్ చూసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఫ్లైట్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అంటున్నారు మళ్ళీ. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు లైట్ తీసుకున్నారు. టిపికలీ మన లాంగ్వేజ్ చెప్తామండి, ఈజీ తీసుకున్నారు. ఏమైతే అది తర్వాత చూసుకుందాం అని చెప్పి. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఇండిగోలో రిక్రూట్మెంట్స్ లేవు. వాళ్ళకి తెలుసు ఈ రూల్ రాబోతుంది. ఎందుకంటే మీరు రిక్రూట్ చేస్తే మీకు జీతం ఇవ్వాల్సి వస్తుంది, నష్టాలు అయిపోతారు, అంత ప్రాఫిట్ ఉండదని చెప్తున్నారు. ఫస్ట్ థింగ్, ఒక బేసిక్ మేనేజ్మెంట్ స్కిల్ ఏంటంటే మీ మ్యాన్ పవర్ రేషనలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఫ్యాక్టరీ నడిపిస్తారా, మీరు ఒక టెలివిజన్ ఛానల్ నడిపిస్తారా, మీరు ఒక ఎయిర్లైన్ నడిపిస్తారా, మీ షిఫ్ట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఏమేమి పని చేస్తారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, ఎంతమంది లీవ్లో ఉంటారు, ఇదంతా ఒక ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట. లేకుంటే సడన్గా ఎవరు ఉండరు. ఇప్పుడు 2200 ఫ్లైట్లో ఇప్పుడు మొన్న 1000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, నిన్న 500 అయింది, ఇవాళ 250 ఉంటుంది ఇప్పుడు దాకా. ఇవాళ హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు మా ఫ్రెండ్స్ వెళ్ళాల్సిన ఫ్లైట్ పొద్దున క్యాన్సిల్ అయింది. వాళ్ళు మళ్ళీ 2:30 ఫ్లైట్ బుక్ చేస్తే అది కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు వాళ్ళు బస్సులో పోతున్నారు, అది కూడా యూఎస్ నుంచి వచ్చారు మీరు చెప్పిన దాంట్లో. ఆలోచించండి, నాకు కూడా ఒక ఫ్లైట్ ఉంది 23 తారీఖు కేరళకి, కోయంబత్తూరు ఐఎమ్ గోయింగ్. ఎందుకంటే శబరిమల సీజన్ అన్నప్పుడు కొచ్చిన్కి మీకు టికెట్లు దొరకవు, చాలా ఎక్స్పెన్సివ్. సో ఎప్పుడో మీరు బుక్ చేసుకున్నారు? బుక్ చేసుకుని ఇప్పుడు నాకు భయం వేస్తుంది, అది ఉంటుందా లేదా అని చెప్పి. బస్సు కూడా బుక్ చేసి పెట్టుకోవాలన్నా బ్యాకప్గా అని చెప్పి ఆ పరిస్థితికి వచ్చేసాం. వీ హ్యావ్ బికమ్ ఏ జోక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్. మీరు ఒక స్కెడ్యూలింగ్ చేసుకోవాలి కదా, మీరు ఒక ఆపరేషన్ స్కెడ్యూలింగ్ చేసుకోరా. మీ ధర ఎంతమంది పైలట్స్ ఉన్నారు, ఓకే, ఆ పైలట్స్ని మీరు ఎప్పుడు వాడుకుంటున్నారు. ఈ ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ ఏం చేశారంటే వీళ్ళు 12 గంటల పైలట్స్తో పని చేపిస్తారు.
అండ్ పైలట్ జాబ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఫ్రీగా కూర్చోరు. ఒకసారి ఎయిర్క్రాఫ్ట్కి వచ్చే ముందు వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ ఫోన్ల మీద రిపోర్ట్స్ వస్తుంటాయి, వెదర్ రిపోర్ట్ కానీ మిగతాన్ని. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత బ్రీఫింగ్ ఉంటుంది ఒకటి, వాళ్ళ టీం దగ్గర నుంచి బ్రీఫింగ్ ఉంటుంది, మళ్ళీ ఏరోడ్రమ్ అథారిటీస్ మీద బ్రీఫింగ్ ఉంటుంది, వెదర్ అథారిటీ దగ్గర నుంచి బ్రీఫింగ్ ఉంటుంది. దాని తర్వాత ఎయిర్క్రాఫ్ట్ దగ్గర చేరుకున్నప్పుడు ఒక్కరు మీరు చూసుంటారు, పైలట్ రూమ్ నుంచి పైలట్ ఇద్దరు ఉంటారు, కో పైలట్, దట్ ఈస్ ఫస్ట్ ఆఫీసర్ అండ్ ద పైలట్ ఇన్ కమాండ్. వీళ్ళు ఒక్కరు బయటికి వెళ్ళి ఒక కోట్ వేసుకొని, మన జిహెచ్ఎంసీ వాళ్ళు వేసుకుంటారు చూడండి, రిఫ్లెక్టర్ కోట్ వేసుకొని తిరుగుతారు ఎయిర్క్రాఫ్ట్ మొత్తం. వీల్స్ చెక్ చేస్తారు, ఇంజిన్ చెక్ చేస్తారు, అన్నీ చెక్ చేస్తారు. ఒక 10-15 నిమిషాలు చెక్ చేసి వచ్చి మళ్ళీ కూర్చుంటారు. దాని తర్వాత దాని లోపలనే దానికన్నా ముందే ఫ్లైట్ చెక్స్ మొదలవుతుంది. ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ఆగిన తర్వాత దాన్ని టేక్ ఆఫ్ చేసేదాకా 250 చెక్స్ ఉంటుంది. పైలట్ కో పైలట్ రీడ్ అవుట్ చేస్తారు. గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్ అంటారు అదే. అది ఫ్లైట్ పైలట్ అంటారు కో పైలట్ దగ్గర, యూ చెక్ దిస్, చెక్, ఐ చెక్డ్, ఫ్యూయల్ ఇండికేటర్స్ చెక్, ఆల్టిమీటర్ చెక్. ఇది చెక్కుంటే పోతారు వాళ్ళు. ఒకటి చెక్కి ఒకసారి కో పైలట్ చెప్తారు, పైలట్ కన్ఫర్మ్ చేస్తారు. అట్లా పుష్ బ్యాక్ జరిగేదాకా, టేక్ ఆఫ్ జరిగేదాకా, గ్రౌండ్లో మీరు రోల్ ఆన్ చేసి రన్వే ఎండ్కి వెళ్తున్నప్పుడు అన్ని చెక్స్ నడుస్తున్నాయి కంటిన్యూస్గా. ఓకే, ఫ్లాప్స్ డౌన్, ఫ్లాప్ చెక్, అన్ని దీస్ ఆర్ రెగ్యులర్ ప్రొసీజర్స్ అన్నమాట. మన దగ్గర బోన్పల్లిలో ఫిరోజ్గూడ ఉంది కదా, మన ఫిరోజ్గూడ బ్రిడ్జ్ బిహెచ్ఎల్ దగ్గర ఎయిర్ ఇండియాది చాలా పెద్ద ఒక ట్రైనింగ్ సెంటర్ ఉండే. నేను అక్కడ 2-3 సార్లు వెళ్ళాను, చాలా సంవత్సరాల ముందు. వాళ్ళ దగ్గర సిమ్యులేటర్ ఉంది, 2-3 సిమ్యులేటర్స్ ఉండే, ఎయిర్ బస్ ఉండే, సిమ్యులేటర్స్ ఉండే వాళ్ళ దగ్గర. ఈ సిమ్యులేటర్స్లో పైలట్స్కి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ట్రైనింగ్ అంటే అప్గ్రేడెడ్ ట్రైనింగ్. ఇప్పుడు మీరు లదాఖ్ ఫ్లై చేస్తున్నప్పుడు ఆ టెరైన్ డిఫరెంట్ ఉంటుంది టోటల్. డెఫినెట్లీ కాదండి. ఒకటి ఆక్సిజన్ తక్కువ. ఓకే, అంటే మీరు 12 గంటల లోపల మీరు టేక్ ఆఫ్ చేసుకోవాలి, ల్యాండ్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఆక్సిజన్ తగ్గిపోతుంది లదాఖ్లో. 12 noon తర్వాత ఇంజిన్ గుంజుకోలేదు ఆక్సిజన్. దానికి ప్రాబ్లం, ఈవెన్ ప్యాసింజర్స్ కూడా ప్రాబ్లం. ఎందుకంటే మీరు లదాఖ్ ఎప్పుడైనా వెళ్తే మీకు తెలిసి ఉంటుంది, మీకు ఫస్ట్ దిగంగానే వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, నెక్స్ట్ 6 hours మీరు ఏం చేయకండి, మీరు ఎక్కడ వెళ్తున్నారో, హోటల్కి వెళ్తున్నారో నిద్రపోండి, ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు అక్కడ వెళ్ళగానే మీకు హెడేక్ రావడం మొదలు పెడుతుంది, వామిటింగ్ చేస్తారని చెప్పి. మీకు ఇదే పైలట్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. న్యాచురల్ కదండి. వాళ్ళు గ్రౌండ్ నుంచి దిగారనుకోండి, ఇప్పుడు అదే ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది. సో వీళ్ళు డీజీసీ ఏం చెప్పారంటే పైలట్స్కి రెస్ట్ ఇవ్వాలి. దే నీడ్ టు బి గివెన్ ఇనఫ్ అండ్ అడెక్వేట్ రెస్ట్. గ్రౌండ్ క్రూ కానీ ఏరోస్టర్స్ లాగా కాదు వీళ్ళు, దే ఆర్ పర్ఫార్మింగ్ అ వెరీ క్రిటికల్ డ్యూటీ. ఒక చిన్న తప్పు చాలా, అహ్మదాబాద్ క్రాష్లో ఏం జరిగింది మనం చూసాం. ఇప్పుడు కూడా మనకు తెలియదు ఏం జరిగిందని, కానీ ఒక చిన్న ఫ్యూయల్ స్విచ్ హస్ క్రియేటెడ్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ యూ. ఇట్లాంటిది చాలా మటుకు చూస్తాం. ఈ పైలట్స్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళ మీద, దాంతో తప్పులు చేస్తారు. అది ఎవరైనా చేస్తారు. అది మీరు ఒక న్యూక్లియర్ సబ్మెరీన్లో చేయొచ్చు, మీరు ఒక స్టూడియోలో చేయొచ్చు, ఎవరైనా కానీ. మీరు ఒక మనిషిని డబుల్ షిఫ్ట్ చేపిస్తే, నేను చాలా డబుల్ షిఫ్ట్ చేస్తాను జీవితంలో. వెన్ ఐ వాజ్ ఇన్ ద హోటల్ మేనేజ్మెంట్, హోటల్లో ఉన్నప్పుడు, అది ఐటీసీ గ్రూప్, ఇక్కడ వెల్కమ్ గ్రూప్ హైదరాబాద్ కానీ, తాజ్ గేట్వే బెంగళూరులో కానీ 18 గంటల సేపు షిఫ్ట్ కామన్. డబుల్ షిఫ్ట్ అంటారు మా దాంట్లో. ఎస్పెషల్లీ మీరు లోవర్ లెవెల్ ఉన్నప్పుడు మిమ్మల్ని డబుల్ షిఫ్ట్ చేపిస్తారు. అదే మీకు ఆఫ్ ఇస్తారు, అది ఇంకోటి కాంపెన్సేటరీ ఆఫ్ అని పెడతారు. ఎందుకంటే మళ్ళీ ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేయాలని డబ్బులు ఇవ్వాలి. సో జిఎం మీద ప్రెషర్ వచ్చేస్తుంది, వేజ్ కాస్ట్ హై పోయింది, ఎందుకు ఇంత వేజ్ కాస్ట్ హై అయింది. వీళ్ళేం చేస్తారంటే పైలట్స్కి ఓవర్ టైం ఇస్తారు. 4 గంటల సేపు పని చేస్తున్నారు కదా, ఓవర్ టైం తీసుకొని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఇవ్వరు. సో డీజీసీఏ చాలా క్లియర్గా చెప్పారు, ఒక వారంలో మినిమం 2 ఆఫ్లు ఇవ్వాలి పైలట్స్కి, 48 hours రెస్ట్ పీరియడ్ వాళ్ళకి. వాళ్ళ మైండ్ కూల్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి రాత్రి వచ్చి పనుకొని 11 గంటలకు మళ్ళీ పొద్దున 6 గంటలకు పోతారు ఫ్లైట్కి. కష్టంగా, వెరీ స్ట్రెస్ఫుల్. నార్మల్ పర్సన్స్ లాగా కాదు వాళ్ళు. మినిమం 35-40, కొంతమంది 45 దాకా వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది పైలట్స్కి. ఎందుకంటే ఆ స్ట్రెస్లో పనిచేస్తారు వాళ్ళు. ఒక్క నిమిషం రిలాక్స్ చేయాలంటే వాళ్ళతో కాదు. సరే, ఆటో పైలట్ వేసినప్పుడు ఇది నడుస్తుంటుంది ఎయిర్క్రాఫ్ట్ వెన్ యూర్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్, కానీ ల్యాండింగ్ టేక్ఆఫ్లోనే మోస్ట్ క్రూషియల్ పైలట్ రోల్స్ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారు ఇండిగో అంటే, ఇందాక ఒక మాట అన్నారు, ఆటో పైలట్ అనే మాట అన్నారు, అంటే ఏంటి సార్? అది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్లో, ప్రోగ్రామ్ చేసేస్తారు. ఓకే, ప్రోగ్రామ్ చేసి పెడతారు. ఇక్కడ నుంచి నేను బాంబేకి ఫ్లై అవుతున్నాను. సో దెర్ ఇస్ అ ప్రోగ్రామ్, కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఫెడ్ ఇన్ టు ద సిస్టమ్. దాంతో ఏమవుతుందంటే ఒకసారి మీరు టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఆటో పైలట్లో పెట్టేస్తారు. ఎయిర్క్రాఫ్ట్ విల్ కంటిన్యూ ఫ్లయింగ్. మీరు మినిమల్ ఇంటరాక్షన్స్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీసీ నాగ్పూర్ నుంచి ఫ్లై చేస్తున్నప్పుడు ఏటీసీ నాగ్పూర్ కన్ఫర్మ్ చేస్తారు, వాట్ హైట్ ఆర్ యూ ఫ్లయింగ్, 32,000 feet. ఓకే, మీ పైన ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంది, కింద ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంది, మీ ముందు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంది, మీ వెనక ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంది. డిస్టెన్స్ చెప్తారు వాళ్ళు, వెదర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసుకుంటారు. అది ఇదన్నీ కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. కానీ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఫ్లయింగ్. మళ్ళీ వాళ్ళు దిగంగానే దిగే ముందు
మీరు వినుంటారు అనౌన్స్మెంట్ పైలట్ దగ్గర నుంచి, వీ విల్ ల్యాండ్ ఇన్ అనదర్ 15 minutes or 20 minutes అని చెప్పి అక్కడి నుంచి ఎయిర్క్రాఫ్ట్ కిందకి తీసుకొస్తారు వాళ్ళు. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ టు ద పైలట్స్ కమాండ్ నౌ. సో ఇది చాలా టెక్నికల్ సబ్జెక్ట్. మీరు ఒక పైలట్ని తీసుకొచ్చి మాట్లాడుతుంది ఈ షోలో, చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్, రిటైర్డ్ వాళ్ళు మాట్లాడతారు, సర్వింగ్ వాళ్ళు ఎవరు మాట్లాడరు చాలా మంది. వాళ్ళ మీద ఉన్న స్ట్రెస్, వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఆఫ్ ఇవ్వట్లేదు, మాకు ఒక 2 వారాలు 3 వారాల తర్వాత ఒక ఆఫ్ ఇస్తున్నారు. సో హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది వీళ్ళకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పైలట్ని అట్లా రిక్రూట్ చేసుకోలేరు, నార్మల్ ఇండస్ట్రీ ఇలా కాదు. మన జర్నలిస్ట్ అంటలేను కానీ జర్నలిస్ట్ కూడా మీకు మార్కెట్లో కావాలంటే ఎల్లుండి కావాలంటే వాళ్ళు దొరుకుతారు. మీకు ఫ్రీలాన్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు, వచ్చి పని చేయరా, కాంట్రాక్ట్ మీద పని చేయరా, లేకుంటే ఫ్రీలాన్స్గా పని చేయడానికి ఉంటారు. అది కాదు. ఇది ఒక ఎయిర్లైన్ పైలట్ని మీరు ఇంకొక ఎయిర్లైన్స్ తీసుకుంటే వాళ్ళ నోటీస్ పీరియడ్ 1 year, 1 సంవత్సరం నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. కో పైలట్ ఉన్నప్పుడు 6 నెలలు నోటీస్ పీరియడ్. ఆలోచించే ఫ్రీగా మార్కెట్లో దొరకరు. మీరు బయట నుంచి తీసుకొచ్చారో, కొత్తని తీసుకొచ్చారో, హీ హాస్ టు గో త్రూ అ సిస్టమ్ ఆఫ్ చెకింగ్. ఆయన ఎంత కాంపిటెన్స్ ఉన్నారో, A320లో ఫ్లై చేస్తారో, బోయింగ్ ఫ్లై చేస్తారో, ఏది ఎయిర్క్రాఫ్ట్, ఏ మోడల్, కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. అదంతా క్లియర్ చేసిన తర్వాతనే వాళ్ళని ఎయిర్క్రాఫ్ట్ లోపల అనుమతిస్తారు అన్నమాట, కాక్పిట్ లోపల వెళ్ళడానికి. అప్పుడు దాకా దే విల్ నాట్ బి అలౌడ్. అది కూడా సెకండ్ ఆఫీసర్గా విల్ నాట్ బి అలౌడ్ యాజ్ అ కో-పైలట్ ఓన్లీ, విల్ నాట్ బి ద మెయిన్ పైలట్. కమాండ్లో ఉంటాడు ఎప్పుడు. కమాండ్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 10,000 hours ఆఫ్ ఫ్లయింగ్, 9,000 hours ఆఫ్ ఫ్లయింగ్ ఉంటుంది వాళ్ళకి. సో మెయిన్గా వాసుదేవన్ గారు ఇక్కడ జరిగింది వీళ్ళకి ఒక రోస్టరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఇంతమంది పైలట్లు ఉన్నారు మన దగ్గర, 400-500 పైలట్స్ ఉన్నారు, 202 ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి. ద మూమెంట్ మీకు ఈ DGCA రూల్ వచ్చినప్పుడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, 48 hours రెస్ట్ ఇవ్వాలంటే ఒక షిఫ్ట్ పోయింది కంప్లీట్గా. అంటే 25% అవుట్ ఒక రోజుకి. 25% ఫ్లైట్స్ మీరు విల్ నాట్ ఫ్లై దట్ డే. వీళ్ళకి తెలిసి ఉండి కూడా కావాలని చెప్పి రిక్రూట్ చేయలేదు వీళ్ళు. గవర్నమెంట్ లాస్ట్ మినిట్లో ఎగ్జామ్షన్ ఇస్తారులే, ఏం చేస్తాం చూద్దామని చెప్పేసి. ఇక్కడ చాలామంది రామ్మోహన్ నాయుడు గారిని తిడుతున్నారు, కానీ ఆయన కూడా సరే, హీఈస్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద డే ద రెస్పాన్సిబిలిటీ స్టాప్స్ విత్ హిమ్. కానీ ఆయనకు కూడా సబ్జెక్ట్ తెలియదు. ఇది ద మెయిన్ గిల్టీ పీపుల్ ఇద్దరు ఉన్నారు, ఒకటి DGCA, నెక్స్ట్ ఇండిగో. మీరు ఇదే ప్రాబ్లం మీరు ఎయిర్ ఇండియాలో ఎందుకు వినట్లేదండి? ఎయిర్ ఇండియా హ్యాస్ ఇనఫ్ పైలట్స్. టాటా వాళ్ళ HR పాలసీ ఈజ్ వెరీ గుడ్. సరే, ఏ ఎయిర్లైన్ అయినా కానీ, ఏ కంపెనీ అయినా కానీ, ఇప్పుడు నేను ఒక మేనేజర్గా ఒక కంపెనీ నడుస్తున్నా, నాకు ప్రాఫిట్ మీద ఉంటుంది, నాకు కన్నంత. డబ్బులు సంపాదించకపోతే రేపు తాళం వేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏ కంపెనీ అయినా, ఒక ఛానల్ అయినా కానీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా కానీ, ఒక ఎయిర్లైన్ అయినా కానీ, మీరు డబ్బులు సంపాదించాల్సిందే. ఎట్లా సంపాదిస్తారు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్యాసింజర్ లోడ్. ఇప్పుడు మీరు చూసుంటారు, ముందు ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు, ఒక ఎయిర్ ఇండియా ప్లేన్ వచ్చి ల్యాండ్ చేసి టేక్ ఆఫ్ చేసేదాకా 2-2.5 గంటల టైం, టర్న్ అరౌండ్ టైం అంటారు దాన్ని. దిగుతారు, ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి బయటకు వస్తారు. అది కాకుండా నెక్స్ట్ మూమెంట్లో కొత్త ప్యాసింజర్స్ని చెక్ ఇన్ చేసి దాని లోపల క్లీనింగ్ చేస్తారు. ఇదంతా చేయాల్సి వస్తుంది, సైమల్టేనియస్గా అవ్వాలి. ఇవన్నీ అన్ని ఒక ప్యారలల్ సీక్వెన్స్ నడుస్తుంది అనమాట, ఒక డ్రిల్ లాగా అనమాట అది. ఇది ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు చాలా రిలాక్స్గా 2-2.5 గంటలు. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇండియా వచ్చినప్పుడు ½ an hourగా చేశారు దాన్ని. ½ an hour లోపల ప్యాసింజర్స్ అంతా బయటికి రావాలి. 200 ప్యాసింజర్లు, క్లీనింగ్ క్రూ లోపలికి వెళ్తారు, టాయిలెట్ నుంచి మొత్తం అన్ని సీట్ల కింద అంతా క్లీన్ చేసి, ఫ్రెష్ ఫుడ్ తీసుకొచ్చిన వాళ్ళు ఫుడ్ తీసుకొస్తారు, అది నడుస్తూనే ఉంటుంది. దెన్ చెక్ ఇన్ చేసే వాళ్ళు చెక్ ఇన్ నుంచి ప్యాసింజర్స్ని ఎయిర్క్రాఫ్ట్ లోపల పంపిస్తారు. దాని తర్వాత సేఫ్టీ డెమాన్స్ట్రేషన్ అన్నీ నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఒక ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడు గ్రౌండ్లో కూర్చోకూడదు. దట్ ఈస్ ద లాజిక్ ఆల్వేస్. ఎయిర్క్రాఫ్ట్ షుడ్ ఆల్వేస్ బీ ఫ్లైయింగ్. ఒక రోజులో 24 గంటలు ఉంటే అట్లీస్ట్ మినిమం 16 గంటలు అయినా ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తూనే ఉండాలి. గ్రౌండ్లో కూర్చుంటే అంతే నష్టం, లాస్. అంటే లాస్ యాంగిల్లో గ్రౌండ్లో కూర్చుంటే నష్టం అంటున్నారా, లేకపోతే ఇంక ఇతరత్ర కారణాలు ఉన్నాయా? సో లాస్ చాలా ఉంటుంది. ఒకటి మీ రూట్ కెపబిలిటీ ఉంటుంది, మీకు ప్యాసింజర్ లోడ్ కెపాసిటీ అంటారు, అది ఎంత ఉంటుంది అంటే, మీకు 80 మీకు మీద 200 సీట్లు ఉంటే దాంట్లో 100 మంది కూర్చుంటే ఇట్ ఇస్ అ లాస్. రేపు మీరు మొత్తం 200 సీట్లు అమ్మేస్తారు రేపు, కానీ ఇవాళకి పోయింది కథ. ఎయిర్క్రాఫ్ట్కి కెపాసిటీ అంతే, మీరు 200 మందిని పెట్టండి, 100 మందిని ఫ్లై చేయండి, ద కాస్ట్ ఇస్ సేమ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ నాట్ లైక్ ఎ సెట్ ఇన్ బస్ కదా సార్. అది ఎట్లా పడితే అట్లా దాన్ని వాడేయకూడదు కదా. కరెక్ట్. సి ఇప్పుడు ఇండిగో దగ్గర ఎయిర్క్రాఫ్ట్ సేఫ్టీ ప్రాబ్లం లేదు, ఇంజనీర్లు తక్కువ లేరు వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నది పైలట్స్. బికాస్ పైలట్స్ ఆర్ ద హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్. కొంతమందికి అయితే 10 లక్షలు, కొంతమందికి అయితే మినిమం 5 లక్షలు శాలరీ ఉంటుంది వాళ్ళది. అంతే రిస్క్ కూడా వాళ్ళు తీసుకుంటారు. రిస్క్ యాక్చువల్లీ దానికోసం కదా. మీరు రిగ్లో పనిచేస్తారు, ఆయిల్ రిగ్లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ, మన బాంబే హై కానీ, సౌదీ అరేబియా కానీ, అరామ్కోలో అక్కడ ఇక్కడ. వాళ్ళకి ఎంత జీతం ఇస్తారంటే చాలా ఎక్కువ.
అండర్ గ్రౌండ్ వెల్డర్స్ ఉంటారు, ఈ పైప్ లైన్స్ అంతా వేస్తుంటారు, కిలోమీటర్ పైప్ లైన్స్ ఉంటుంది, ఆయిల్ పైప్ లైన్స్, మిగతా పైప్ లైన్స్. అండర్ గ్రౌండ్ నీళ్ళ లోపల వెళ్ళి వెల్డింగ్ చేస్తారు వాళ్ళు. సో బెనీత్ ద సీ వెళ్తారు వాళ్ళు 6 hours 8 hours సీ కింద ఉంటే పని చేస్తారు, విత్ ఆక్సిజన్ ఎవ్రీథింగ్. అండ్ అండర్ గ్రౌండ్ వెల్డింగ్ అదొక స్పెషల్ టెక్నాలజీ. అది వాళ్ళది స్కిన్ మొత్తం ఇంపాక్ట్ అయిపోతుంది, వాళ్ళది కన్ను పోతుంది మొత్తం. సో వాళ్ళకేంటే జీతం ఎక్కువ ఎందుకు ఇస్తారంటే దే హ్యావ్ టు కాంపెన్సేట్. రేపు వాళ్ళకి ఏమైనా అయితే హెల్త్ వైజ్ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ఇన్ దట్ లైఫ్. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో ఇక్కడ జరిగింది ఏంటంటే బేసిక్లీ ఇండిగో CEO, ఇండిగో MD వాళ్ళ ఒక ప్రాఫిటబిలిటీ రూట్ చూసుకొని సరే చూడాల్సిందే. కానీ మీరు అదే టైంలో రిక్రూట్మెంట్ చేయకుండా మీకు తెలుసు సంవత్సరం తర్వాత ఇది వస్తుందని చల్తా హై యాటిట్యూడ్లో. ఇప్పుడు ఇండిగో చాలామంది ఇండిగో స్టాఫ్ మెంబర్స్ అనానిమస్గా లెటర్స్ రాస్తున్నారు, అది అన్ని సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని స్లేవ్స్ లాగా వాడుకున్నారు, మాతోని అన్ని పనులు చేయించుకుంటున్నారు, విచ్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. అది మాత్రం ఇట్లా మమ్మల్ని ఏమైనా అంటే రిజైన్ చేసి వెళ్ళిపో, నువ్వు లేకుండా ఇంకోటి వస్తాడు, ఆ యాటిట్యూడ్కి వచ్చేసారు వాళ్ళు. ఆ అరగన్స్ వచ్చింది. మీరు లీన్ అండ్ మీన్గా ఫంక్షన్ చేయండి, ప్రాబ్లమ్స్. ఇప్పుడు GHMC ఉంది తీసుకోండి. GHMCలో ముందు మనం స్కూల్లో ఉన్నప్పుడు ఈవెన్ ఒక 10 సంవత్సరాల ముందు దాకా GHMC స్వీపింగ్ చేసేటోళ్ళు GHMC వైపులో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తుండే. వాళ్ళు మీకు ఎప్పుడో నా వారానికి ఒక రోజు కనిపిస్తారు. గార్బేజ్ కూడా అంతే ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు అవుట్సోర్స్ చేశారు, రామ్కీ లాంటి కంపెనీస్కి గార్బేజ్ అవుట్సోర్స్ చేశారు, మిగతా ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి స్వీపింగ్ అవుట్సోర్స్ చేసేసారు. కొంత మిషన్ కూడా వాడుకుంటున్నారు, కొన్ని ట్రక్స్ వాడుకున్నారు. ఇప్పుడు చూడండి రోడ్లు ఎంత క్లీన్ ఉంటుందని. పొద్దున సాయంత్రం వాళ్ళు కనిపిస్తారు రోడ్డు మీద, బికాజ్ దే ఆర్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్. వాళ్ళు బాగా పనిచేస్తారు, వాళ్ళకి పని చేయకపోతే జీతం రాదు ఆ రోజుకి. అట్ ద సేమ్ టైం మీరు క్వాలిటీ వైజ్ చూడాల్సి వస్తుంది. సో క్వాలిటీ వైజ్ మీరు అవుట్సోర్స్ చేయడం కొన్ని డిపార్ట్మెంట్స్ ఆర్ న్యాచురల్లీ దేర్. అది హోటల్ ఇండస్ట్రీలో కూడా ఉంది. అది ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ, మీరు ఎందుకు పెట్టుకోవాలండి సెక్యూరిటీ? ఎవరిదో తలకాయ నొప్పి, వాడికి ఆఫ్లు ఇవ్వాలి, వాడు చేయాలి, అవుట్సోర్స్ చేసేసేయండి, ఒక కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఇచ్చేసేయండి. మీరు ఒక సెక్యూరిటీ ఎంప్లాయీకి 15,000 అని చెప్పి ఇస్తారు, వాడికి ఇచ్చేది 15,000, వాడు 3,000 ఉంచుకుంటాడు. అంటే ఆపరేషనల్ కాస్ట్ అంటాడు, ఇది నడిపించుకోవడానికి కావాలి కదా, మనుషులు కావాలంటే వాడికి కావాలి. సో దిస్ పర్టికులర్ ఇండిగో కేసులో ఇట్స్ షియర్ మిస్మేనేజ్మెంట్. అంటే సురేష్ గారు 6 days నుంచి నడుస్తూ ఉంటే ఇవాళకి పరిస్థితులు మార్పు లేకపోవటం ఏంటి? క్యాన్సిల్ చేసుకుంటా పోతున్నారు అండ్ దే ఆర్ గివింగ్, మళ్ళీ మెసేజ్లు పంపిస్తారు, వెళ్ళి ఆశగా వెళ్ళి అక్కడ కూర్చుంటే స్ట్రాండెడ్ అయ్యి. అది ఒకసారి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. మీరు చూసుంటారు, ఒక సైకిల్ పార్కింగ్ పెట్టినప్పుడు ఒక్క సైకిల్ పడ్డది అనుకోండి, వరుసగా పడిపోతుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి మినిమం ఇంకొక 5 రోజులు పడుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నాకు తెలిసిన 2-3 పైలట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా మాట్లాడితే అదన్నారు. వాళ్ళు అన్నారు మినిమం 3 to 5, ఎందుకంటే స్కెడ్యూలింగ్ అనేది, ఒక ఎయిర్క్రాఫ్ట్ ఢిల్లీ నుంచి టేకాఫ్ చేసి హైదరాబాద్కి వస్తుంది 2.5 గంటలు, వాళ్ళు 1/2 hour బఫర్ పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి అది కొచ్చిన్కి వెళ్తుంది అదే ఎయిర్క్రాఫ్ట్, ఇక్కడ ప్యాసింజర్లు దిగుతారు, కొంతమంది డైరెక్ట్ కొచ్చిన్కి ఉంటారు ఢిల్లీ నుంచి, మళ్ళీ ఇది రిటర్న్ స్కెడ్యూల్ ఉంటుంది దానికి. ఎక్కడ పైలట్లు దిగుతారు వాళ్ళకి 8 గంటలు కాగానే ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ వచ్చేస్తుంది. మీరు దీనికన్నా వినుంటారు, ఒక్కొక్కసారి పైలట్ వెళ్ళిపోయాడు 8 గంటల తర్వాత నేను పని చేయనని చెప్పేసి, మీరు అనుకుంటారు ఏంట్రా వీడు ఇంత అరగెంట్ ఉన్నాడని. కాదు, వాళ్ళ టైం తర్వాత పని చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, నువ్వు పని చేసావు అని చెప్పేసి 2 వైపుల నుంచి వాళ్ళని కొడతారు. DGCA నోటీస్ ఇష్యూ చేస్తారు, నువ్వు ఎందుకు ఇట్లా తప్పు చేసావు, ల్యాండింగ్ టైంలో ఫ్లాప్లు చూడలేదా, అది సేమ్ DGCA మేనేజ్మెంట్ అడగాలి కదా. DGCA is also responsible. ఈ DGCA అనేది ఐ వోంట్ సే కరప్ట్, బట్ ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ బాడీ. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ నడిపిస్తున్నారు, టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు దాంట్లో కూడా. చాలా మటుకు వీళ్ళు ఎయిర్లైన్తో కుమ్మక్కాయ ఆడుకుంటారు, లంచాలు తీసుకుంటారని నేను చెప్పట్లేదు, కానీ ముందు టైంలో లంచాలు కూడా ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా తగ్గింది, భయం ఉంది వాళ్ళకి ఒకటి పట్టుకుంటారని చెప్పేసి. కానీ అక్కడ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక DGCA ఎంప్లాయీ జమ్మూ నుంచి కేరళకి వెళ్తున్నాను అనుకోండి, వాడికి ఫ్రీ, వాడు ఒక టెక్నికల్ ఇది వేసేస్తాడు, నేను ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను అని చెప్పి వేసేసి వాడు ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తుంటాడు, ఫ్రీగా ఇచ్చేస్తాడు ఎయిర్లైన్ టికెట్. భయపడతారు ఎయిర్లైన్స్, వాడు రేపేమైనా మా మీద నోటీస్ ఇష్యూ చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. సో DGCA చెక్ చేస్తూ ఉండాలి, ఒక 6 నెలల ముందు చెక్ చేయాలి ఉండే ఇండిగో దగ్గర, వీ హ్యావ్ యూ రిక్రూటెడ్ ఇనఫ్ పైలట్స్, ఇది డిసెంబర్లో రాబోతుంది, వెడ్డింగ్ సీజన్, ఇది చాలా ఇంపార్టెంట్, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, చాలా విపరీతమైన క్రౌడ్స్ ఉంటుంది హాలిడేస్కి, ఆర్ యూ రెడీ ఆర్ నాట్. 6 నెలల ముందు DGCA షుడ్ ఆస్క్డ్, అడగలేదు, కనుక్కోలేదు వాళ్ళు. ఎయిర్ ఇండియా వాళ్ళు ఇండిగోని ఫ్రీగా ఇచ్చేసారు, వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి. వాళ్ళు ఇంత ప్రాబ్లం వస్తుంది అనుకో. సేమ్ ఈస్ ద కేస్ విత్ అదర్ ఎయిర్లైన్స్ అండి. లేదు, వాళ్ళ దగ్గర ఏమో జాగ్రత్తగానే ఉన్నారు, వాళ్ళంతా బాగానే నడిచి. టాటాది ఏమో అడ్వాంటేజ్ చెప్పాను కదా, వాళ్ళ దగ్గర టాటా ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర 1100 ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి, పర్ డే ఫ్లైట్స్ ఉన్నాయి వాళ్ళకి.
కానీ వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఏం చేశారు, కొన్ని ఎయిర్క్రాఫ్ట్ని డౌన్గ్రేడ్ చేశారు. వాళ్ళ పైలట్స్ ఫ్రీగా కూర్చున్నారు. అంటే ఫ్రీ అని కాదు, వాళ్ళ ట్రైనింగ్లు అన్నీ నడుస్తుంటాయి. ఇప్పుడు కూడా కొంతమంది ఇండిగో పైలట్స్ నిన్న రాసిన మెసేజెస్లో కొంతమంది ఏం చెప్పారంటే, మేము ఇంటికాడ ఉన్నాం లాస్ట్ 5 రోజుల నుంచి, మమ్మల్ని ఎవరిని పిలవట్లేదు డ్యూటీకి. జీతాలు రావని కదా, జీతాలు వస్తుంది వాళ్ళకి, మమ్మల్ని పిలవట్లేదు. ఒక పైలట్కి అన్నిటికంటే పెద్ద సర్టిఫికేట్ ఏంటంటే నంబర్ ఆఫ్ అవర్స్ ఫ్లోన్. ఒక రోజు మీరు 8 గంటలు ఫ్లైట్ నడిపిస్తే, 8 గంటలు డ్యూటీ చేస్తే ఫ్లయింగ్ విల్ బి ఓన్లీ 5 to 6 hours. అది వాళ్ళు రికార్డులో ఎంటర్ చేస్తారు. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ లాగా ఉన్నది. ఇప్పుడు వాసుదేవన్ గారు మీకు మీడియాలో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంత, సురేష్ కోజాట్లో ఎంత అంటే 38 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను అంటాను నేను. ఎప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా 1989 నుంచి 2025 మాట్లాడతామని. దిస్ ఇస్ ఎక్స్పీరియన్స్. ఒక పైలట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక పైలట్ నుంచి కో పైలట్ నుంచి పైలట్ కావడానికి మీకు నంబర్ ఆఫ్ ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఎయిర్ ఫోర్స్లో చూసుంటారు, వింగ్ కమాండర్ లెవెల్లో, స్క్వాడ్రన్ లెవెల్, నంబర్ ఆఫ్ ఫ్లయింగ్ అవర్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ యువర్ కాంపిటెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తారని, మీరు ఏ తప్పులు లేకుండా నడిపించారు ఎయిర్క్రాఫ్ట్, అదంతా ఉంటుంది. కానీ ఇట్ వాజ్ అ కేస్ ఆఫ్ షియర్ మిస్మేనేజ్మెంట్. ఇది ఎప్పుడో దీని సరిదిద్దాలు ఉండే. డీజీసీఎస్ ఫెయిల్డ్. డీజీసీఏ వాళ్ళని కూడా సాక్ చేయాలి చాలా మంది. బహుశా నిన్న రాత్రి డీజీసీఏ చీఫ్ రీప్లేస్ చేశారు. హెస్ బీన్ రీప్లేస్ యెస్టర్డే నైట్. అది కాకుండా డీజీసీఏ స్టాఫ్ కూడా, వాళ్ళ మీద కూడా ఎందుకంటే వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు నిద్రపోతున్నారా? మీకు జీతం ఇస్తున్నారు, యూఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అరే, అమ్మ నాన్న చనిపోయిన తర్వాత, నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక అమ్మాయి నిన్న ఎయిర్పోర్ట్లో ఏడుస్తుంది, ఫ్యూనరల్కి వెళ్ళలేకపోయి. ఆలోచించండి. అక్కడేమో అక్కడ ఉన్నారు. మాకు తెలిసిన వాళ్ళు ఒక ముస్లిం ఓల్డ్ లేడీ డైడ్ లాస్ట్. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, వాళ్ళ రిలేటివ్స్ కేరళ నుంచి రావాలంటే రాలేకపోయారు. 2 రోజులు, ఒక రోజు వెయిట్ చేసాం వాళ్ళ కోసం, రాలేకపోయారు, క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో వీ వెంట్ అహెడ్ విత్ ద ఫ్యూనరల్ ఆఫ్టర్ దట్. ఇది ప్రాబ్లం. పర్సనల్ ఇష్యూస్, మ్యారేజెస్. ఒకటే నేను చూసాను, ఒక వీడియో కూడా చూసాను, ఆన్లైన్ రిసెప్షన్ చేస్తారు. ఆలోచించండి. ప్రాబ్లమ్ ఇస్, ఇండియాలో ముందు ఎయిర్లైన్ ఫ్లయింగ్ అంటే లగ్జరీ ఉండే, ఇప్పుడు అట్లా కాదు. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫ్లై చేస్తున్నారు ఫర్ సేక్ ఆఫ్ టైం కన్వీనియన్స్. మీకు 24 గంటలు తీసుకున్న ట్రైన్లో మీరు ఒక 3 గంటల సేపట్లో మీరు ఫ్లై చేసి మీరు వెళ్ళొచ్చు ఇంటికి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి నాకు కేరళ వెళ్ళాలంటే శబరి ఎక్స్ప్రెస్ ఒకటే ఉంది. ఆ శబరి ఎక్స్ప్రెస్ 24 గంటలు తీసుకుంటుంది. ఇప్పుడు తగ్గించారు కొంచెం 2 గంటల సేపంతో. అప్పుడు కూడా నాకు 2 days పోతుంది. ఇవాళ 12 o'clock, నెక్స్ట్ డే అక్కడ 10 o'clock రీచింగ్. 2 రోజులు నాకు వేస్ట్. సో దానికి బదులు నేను సాయంత్రమో ఆఫ్టర్నూన్ ఒక ఫ్లైట్ తీసుకుని, పని అంతా అయిన తర్వాత 6 గంటల ఫ్లైట్ తీసుకుంటే, 9 గంటల ఫ్లైట్ తీసుకుంటే 1.5 hours ఐ మీన్ కొచ్చిన్ అడ్వాంటేజ్. కానీ దాంతో ఫ్లైట్ ఛార్జెస్ కూడా తగ్గిపోయింది. మీకు గుర్తుంటుంది, గోపీనాథ్ శ్రీ గోపీనాథ్ స్టార్టెడ్ ఎయిర్ డెక్కన్. ఈ ద రియల్ పైనియర్. కానీ ఆయన్ని మొత్తం వీళ్ళందరూ కలిసి గేమ్ ఆడి దింపారు కావాలని చెప్పి. లిటరలీ డ్రోవ్ హిమ్ బ్యాంక్రప్ట్. దాంట్లో కింగ్ ఫిషర్ పాత్ర ఉంది, ఇండిగో పాత్ర కూడా ఉంది. అంత ఇండిగో ఆల్ టైం అంత పెద్ద ఎయిర్లైన్ లేకుండే. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు ఒక మొనోపొలీ ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు డీజీసీఏ వాళ్ళకి 2200 ఫ్లైట్స్ మేము అలౌ చేయం, ఇప్పటి నుంచి తగ్గించి కిందకి తీసుకొస్తాం ఫ్లైట్లో, నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్. అప్పుడు వాళ్ళకి పైలట్స్ ఉంటుంది. మిగతా ఎయిర్లైన్లు మిగతా ఎయిర్క్రాఫ్ట్ యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు మొనోపొలీ వచ్చినప్పుడు ఇంకోటి కూడా అడగాలి సార్, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కావచ్చు, డీసీసీఏ కావచ్చు, పబ్లిక్ డొమైన్లో పెట్టమనాలి. మీ స్టాఫ్ ఏంటి, పొజిషన్ ఏంటి, ఈ వర్కింగ్ అప్పుడు మొత్తం ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. గవర్నమెంట్ లెవెల్లో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. డీజీసీ అట్లీస్ట్ వాడు ఆ ఫీల్డ్లో పనిచేస్తూనే పోతాడు. కానీ మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వాడు 3 సంవత్సరాలు కోల్ మినిస్ట్రీలో ఉంటాడు. దాని తర్వాత 3 సంవత్సరాలు వాటర్ మినిస్ట్రీలో ఇస్తాడు. దానికి సంబంధం లేదు. సెక్రటరీ లెవెల్లో కూడా అంతే, డిప్యూటీ సెక్రటరీ లెవెల్లో కూడా అంతే, ఐఏఎస్ ఆఫీసర్లు అంతే, సీనియర్ ఆఫీసర్స్ అంతే. ట్రాన్స్ఫర్స్ ఆర్ వెరీ కామన్. మన దగ్గర కూడా అంతే కదా. పోలీసు వాళ్ళని వాడు 3 సంవత్సరాలు ట్రాఫిక్లో పనిచేస్తాడు, వాడు కొంచెం ట్రాఫిక్ ఎక్స్పీరియన్స్ రాగా నన్ను తీసి క్రైమ్ బ్రాంచ్లో వేస్తాడు. కథం అక్కడ క్రైమ్ బ్రాంచ్ కొంచెం స్పెషలైజ్ చేసాగానే ఆయన తీసుకొని కంట్రోల్ రూమ్లో వేసేస్తారు. ఈ డజన్ పికప్ ఎక్స్పర్టీస్ ఎనీవేర్. వీళ్ళ లాజిక్ ఏంటంటే వాడు అన్నీ నేర్చుకోవాలి, రేపు సీనియర్ లెవెల్లో ప్రమోషన్ రావాలంటే అన్నీ తెలియాలి, ట్రాఫిక్ తెలియాలి, స్పెషల్ బ్రాంచ్ తెలియాలి, క్రైమ్ తెలియాలి, వాడు ఎవ్రీథింగ్ హీ షుడ్ నో, డిటెక్టివ్ అన్నీ చేయాలి వాడు. కరెక్ట్, దాట్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ మీకు తెలుసు ఏదో నిన్న చేసి రూల్ ఇవాళ ఇంప్లిమెంట్ చేయమంటే గవర్నమెంట్ మనం తిట్టవచ్చు. యూ ఆర్ గివెన్ దిస్ రూల్ 1 year ago. తప్పెక్కడ వచ్చిందంటే, ఒకటి ఇండిగో వైపు నుంచి రిక్రూట్మెంట్ చేయకపోవడం పైలట్స్ని. సెకండ్, ఇదే పైలట్స్ అని మేము నడిపించుకోవచ్చు, ఎవరేమో అనడు మమ్మల్ని అని అనుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు, డీజీసీఎస్ విత్డ్రాన్ దిస్ సర్క్యులర్, ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్ సర్క్యులర్ విత్డ్రా చేశారు, ఒక క్లాస్ విత్డ్రా చేశారు ఫర్ టెంపరరీ పీరియడ్. ఫిబ్రవరిలో ఇంప్లిమెంట్ చేస్తారు అనుకోండి, మళ్ళీ ఫిబ్రవరి దాకా వీళ్ళకి పైలట్స్ దొరకరు. సో వాట్ దే విల్ హావ్ టు డూ,
ఈజ్ ఆస్క్ ఎయిర్ ఇండియా టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్. వాళ్ళ దగ్గర పైలట్స్ ఉన్నారు, ఎయిర్ క్రాఫ్ట్ మీకు ఈజీగా దొరుకుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ లీజ్ లో తీసుకోవడం పెద్ద పని కాదు. మీరు లేకుండా కూడా లీజ్ లో మీరు ఇవాళ సైన్ చేస్తే మీకు 2 నెలల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ లేదా DGCA ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న పైలట్స్ ని కొన్నాళ్ళు అట్లా చేయడానికి లేదు. వాళ్ళు ప్రోటోకాల్ సెపరేట్ ఉంటుంది. వాళ్ళు ఫ్లై చేసే ఎయిర్ క్రాఫ్ట్, వాళ్ళు ఎక్స్పర్టీస్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్, సపోజ్ బోయింగ్ 777, 737 ఉంటే వాళ్ళు దాని మీద పనిచేసి ఉంటారు చాలా మటుకు. సమ్ పీపుల్ ఫ్లై బొంబార్డియర్, ఈ డిఫరెంట్ టైప్, నాట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్. మీరు చూసుంటారు చిన్న ఎయిర్పోర్ట్స్ కి తిరుపతి, రాజమండ్రి వెళ్తే బొంబార్డియర్ కైండ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేస్తారు. 2+2. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఆ టెక్నాలజీ, దట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ గై కెనాట్ ఫ్లై దిస్ అండ్ దిస్ గై కెనాట్ ఫ్లై, వాళ్ళు అలౌ చేయరు. యాజ్ పర్ రూల్స్ ఇట్స్ నాట్ అలౌ. ఇంకోటి అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, మన ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉంది ఇండియాలో. నేను చెప్పాను చూడండి, బోన్పల్లి, ఐఎమ్ నాట్ షూర్ ఎయిర్ ఇండియా ఇస్ యూజింగ్ దట్ ఫెసిలిటీ నౌ. అది కాకుండా చాలా మటుకు ఇప్పుడు ఏ ఎయిర్లైన్స్ సప్లై చేస్తారో, సపోజ్ ఎయిర్ బస్, వాళ్ళు కూడా మన సెటప్ చేస్తున్నారు మన ట్రైనింగ్ సిస్టమ్ అన్నమాట, సిమ్యులేటర్ లాంటిది. డెఫినెట్గా ఇప్పుడు జరిగింది ఏంటంటే, మీరు చెప్పిన దాని ప్రకారం ఇండిగో మొనోపలీ షుడ్ బి బ్రోకన్. ఏ ఎయిర్ క్రాఫ్ట్కి మొనోపలీ అలా మీ BSNL మిమ్మల్ని ఎట్లా చంపారో, మనం 30 సంవత్సరాల నుంచి మన మీద గేమ్లు ఆడుకుని, 30 దానికన్నా ఎక్కువనే, ఒక ఫోన్ కావాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది, బికాస్ BSNL హ్యాడ్ ఎ మొనోపలీ. అంత ఆలోచించండి, 2 సంవత్సరాలు ఒక ఫోన్కి వెయిట్ చేయాల్సి వచ్చింది. బజాజ్ స్కూటర్ కావాలంటే మీకు 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ టైం $డాలర్స్లో పే చేయాలి. మా ఫాదర్ $లో పే చేస్తారు 87లో. అప్పుడు 6 నెలలు వచ్చింది స్కూటర్. ఇప్పుడు మీ స్కూటర్ అనండి, వాడు 10 మంది వచ్చి కింద వాడతాడు EMIలతో సహా. దిస్ ఇస్ ద డిఫరెన్స్. మొనోపలీ అలౌ చేశారనుకోండి, రాహుల్ బజాజ్ చెప్పారు అది, నేను 3rd రేట్ స్కూటర్లు అమ్మాను ఎందుకంటే ఎవరు లేడు మార్కెట్లో ఆ టైంలో అని చెప్పి. ఒక వెస్పా ఉండే ఆ టైంలో, దే వర్ నాట్ ఈవెన్ అ కాంపిటీషన్. ఇప్పుడు చూడండి ఎన్ని బైక్ కంపెనీస్ వచ్చేసారు. ఇప్పుడు మొబైల్ కంపెనీలు వచ్చేది చూడండి. BSNL పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎయిర్ ఇండియా ఎందుకు అమ్మాల్సి వచ్చింది? కాంపిటీషన్ వస్తే మీకు ఇన్ఎఫిషియెంట్ ఉంటే మీరు డై. BHL చూడండి ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, నవరత్నాస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. కానీ మేనేజ్మెంట్ అనేది మీకు ఇంత జీతం ఇచ్చి మిమ్మల్ని ఆ చైర్లో కార్నర్ రూమ్లో కూర్చోబెట్టింది ఒట్టిగాడు కూర్చొని మాట్లాడడానికి కాదు. కంపెనీ ప్రాఫిటబుల్గా, కంపెనీ ఎఫిషియెంట్గా నడవాలి. ఒక మనిషి ఒక రోజు ఏం చేస్తున్నాడు అనేది మీకు మొత్తం నిఘా ఉండాలి. అది మీరు కాదు, మీ దగ్గర ఉన్న మేనేజర్లు వాళ్ళు చూసుకోవాలి. మీరు అన్ని చూసుకోలేరు ఒక కంపెనీలో. కానీ మీరు అది ఓవరాల్ లీడర్షిప్ ప్రొవైడ్ చేయకపోతే దెన్ యు ఆర్ ఎట్ ఫాల్ట్. అండ్ ఇన్ దిస్ కేస్ ష్యూర్లీ ఇండిగో CEO, ఇండిగో MD వాళ్ళతో రాజీనామా తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ ఆల్రెడీ ప్రాసెస్ పెట్టేశారు, రాజీనామా చేయమని చెప్పారు. వారం లోపల రాజీనామా చేసి అంతా సెటిల్ అయిన తర్వాత యూ ప్లీజ్ రిజైన్ అండ్ గెట్ అవుట్, కొత్తలను రిక్రూట్ చేయండి. కానీ దిస్ ఇస్ అ గుడ్ లెసన్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఈ క్రైసిస్ సరే టెంపరీగా గవర్నమెంట్ మీద ఒక బ్యాడ్ ఇమేజ్ వచ్చింది అనుకోండి, చాలా మంది ప్యాసింజర్స్ తిడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడు మర్చిపోరు వాళ్ళు ఏం జరిగింది అనేది ఆ రోజు. సో డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా DGCA అని ఒక పుల్అప్ చేయాల్సి వస్తుంది. DGCAలో ప్రొఫెషనల్స్ని అపాయింట్ చేయండి, శాలరీ ఎక్కువ అయ్యండి, ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ శాలరీ ఇవ్వకండి, దానికన్నా ఎక్కువనే ఇవ్వండి. ఎందుకంటే సేఫ్టీ కెన్ నెవర్ బి కాంప్రమైజ్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇస్ యూ హ్యావ్ టు కీప్ చెకింగ్ విత్ ద ఎయిర్లైన్స్ రెగ్యులర్ బేసిస్లో. ఏం నడుస్తుంది కానీ వాళ్ళని మొనోపలీ ఉండనియకండి. అక్కడ ఇప్పుడు టాటాకి రోజుకి 1500 ఫ్లైట్ ఉంటే వీళ్ళకి కూడా 1500 పెట్టుకోమని చెప్పండి. అప్పుడు ప్రాబ్లం ఉండదు, సెలెక్షన్ ఉంటుంది ప్యాసింజర్స్. ఇప్పుడు మీరు ఒక ఫ్లైట్ బుక్ చేయాలంటే మీకు ఇండిగోనే ఉంది ఆప్షన్, ఇంకే ఆప్షన్ లేదు. టాటా ఎక్కడో కనిపిస్తారు మీకు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానివ్వండి, ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ అయితే అసలు లేదు, ఎక్కడో ఒక 2 ఫ్లైట్లు ఉంటాయి రోజుకి. యు ఆర్ స్టక్ బికాస్ ఆఫ్ దిస్ మొనోపలీ. అండ్ దిస్ మొనోపలీ హ్యాస్ టు బి బ్రోకన్. వాసుదేవన్ గారు ఈ మొనోపలీని తీసేయాలి. డెఫినెట్గా మనకున్న ప్యాసింజర్స్ కూడా వాళ్ళకి రైట్స్ ఉంటుంది. వీ హ్యావ్ గట్ టు డిమాండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా అకౌంటబిలిటీ అడగాల్సింది. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, 5 రోజులు అయిపోయి ఇవాళ 6వ రోజులోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఇండిగోలో. రకరకాల ఇన్స్టెన్సెస్, ప్రయాణికులు అంత బాధ, వేరే దేశాల నుంచి వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, చావులు పెళ్ళిళ్ళు అన్నీ మిస్ అయిపోయి స్ట్రాండెడ్ అయిపోయి ఉంటున్నారు ఎయిర్పోర్ట్స్లో. అండ్ ఎలా ఉందంటే థిక్ స్కిన్డ్ అయిపోయింది ఇండిగో. అయితే గవర్నమెంట్ మరి పుల్ డౌన్ చేస్తోంది, మరి ఎలా రెస్పాండ్ అవుతుంది ఇండిగో చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం సురేష్ గారు ఒక సెషన్ చేశారు, పైలట్స్ ఎక్కువ ఉన్నారు మీకు ఎయిర్ ఇండియాకి. సో వాళ్ళని ఆపరేషన్లోకి తీసుకొచ్చేస్తే, అంటే వాళ్ళ ఫ్లైట్స్, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఎక్కువ తీసుకొస్తే కనుక ప్రస్తుతానికి దీన్ని, ఈ క్రైసిస్ని ఓవర్కమ్ చేయడానికి ఇట్స్ అ టెంపరరీ. ఇంకో పాయింట్ ఉంది వాసుదేవన్ గారు, యాజ్ యూ డూ ద క్లోజింగ్, ఈ రూట్స్ అప్లై చేసేది, పర్మిషన్ ఇచ్చేది DGCA. ఇప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు కావాలంటే ఫ్లైట్లు పెట్టుకోలేరు. వాళ్ళు సమ్మర్ స్కెడ్యూల్ అని ఒక స్కెడ్యూల్ ఇస్తారు, ఒక టైం టేబుల్ లాగా. మేము ఈ రోజులు ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ ఇన్ని డెస్టినేషన్ పంపిస్తున్నాం అంటే DGCA అప్రూవ్ చేస్తుంది. DGCA దగ్గర ఉంది అప్రూవల్ అథారిటీ. రైట్. ఇప్పుడు వింటర్ స్కెడ్యూల్, దాని తర్వాత నెక్స్ట్ మాన్సూన్, అట్లా స్కెడ్యూల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈ స్కెడ్యూల్ మీరు అప్రూవ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఎయిర్ ఇండియాకి ఎక్కువ ఇవ్వండి,
ఇండిగో తగ్గించండి, ఈక్వల్ చేయండి. లేదు నష్టాలు వెళ్ళిపోతాం, మేము బంద్ చేసి వెళ్ళిపోతాం అంటే ప్లీజ్ గో, నో ప్రాబ్లం. రైట్. సో అది చూసారు కదా, ఒక షెడ్యూల్ ఉంటుంది. డీజీసీఏ కొంచెం ప్రాపర్గా అప్లై చేసి ఆ షెడ్యూల్స్ ఫిక్స్ చేయటం, ఎవరి దగ్గర ఎంత సమర్థత ఉందో దానికి అనుగుణంగా షెడ్యూల్స్ ఫిక్స్ చేస్తే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇది ఒక పెద్ద లెసన్, నాట్ ఓన్లీ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేకపోతే డీజీసీఏ కాదు, ఈవెన్ ఎయిర్ పాసెంజర్స్ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. సో ట్రాన్స్పరెన్సీ లేని కారణంగా, డీజీసీఏలో లేని కారణంగా ఎదురైన ఇన్ని ఇబ్బందుల నుంచి మనమందరం కూడా నేర్చుకోవాల్సిన గుణపాఠాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్. థ్యాంక్ యూ.